బీసీ రాజ్యాధికారమే లక్ష్యం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కరీంనగర్కు ఏ పార్టీ ఏం చేయలే. ఇదే పాలక పార్టీల వైఫల్యానికి నిదర్శనం. ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికారం రావాల్సిందే. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతో సాధ్యం. టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ అంటున్నారు. కరీంనగర్లో టీఆర్పీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నిన్న పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీల ఏర్పాటు పైన నిన్న ప్రధానంగా చర్చ జరిగింది. కరీంనగర్లో బీసీ రాజ్యాధికారమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ యాదవ్ అన్నారు. కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన పార్టీ ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ వంటి ప్రధాన నగరానికి ఇప్పటి వరకు ఐటీ పార్క్ రాకపోవడం పాలక పార్టీల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించిండు రజనీ కుమార్. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఒక్కటేనని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సహా అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆ లక్ష్య సాధన కోసం టీఆర్పీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, గ్రామ కమిటీల ఏర్పాటు, పార్టీ విస్తరణపైన చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా, మండల స్థాయి నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గంగిరిపల్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న విస్తృత స్థాయి సమావేశం జరిగింది కరీంనగర్లో. ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి. భువనగిరి సభను సక్సెస్ చేద్దాం. సబ్బండ వర్గాలు భారీగా సభకు తరలి రావాలి. టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా పర్యటించిండ్రు. జూలై 5న యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ పిలుపునిచ్చారు. ఈ సభ సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆమె బృందం ఆదివారం ఆలేరు మండలంలో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశమైంది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు మండలాలు ప్రజలు సభకు సంఘీభావం ప్రకటిస్తూ భారీ సంఖ్యలో తరలి వస్తారని హామీ ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యాల సాధనకు బడుగు బలహీన వర్గాలంతా ఏకమై ముందుకు సాగాలని పటేల్ వనజ కోరారు. ఇక మల్లన్న ప్రారంభించిన ఉద్యమానికి ప్రజల మద్దతు పెరుగుతోందని, బహుజన రాజ్యాధికార స్థాపన కోసం జూలై 5 సభ కీలకమన్నారు. మేమెంతో మాకంతా అనే నినాదంతో పార్టీ ముందుకు సాగుతుందన్నారు. సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భిక్షపతి గౌడ్, శంకరన్న, సుశీల, పిఆర్ఓ శ్రీనిధి, జిల్లా అధ్యక్షులు కుమిరిశెట్టి, యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కుమిరిశెట్టి నరసింహులు, ఉపాధ్యక్షులు చింతకింది ఉషాకీర్తి, మోత్పల్లి రఘు, తర్వాత చింతపండు వెంకటేష్, సంగురాజు, తర్వాత బాలకృష్ణ, చెక్క రవి, కొండ పరమేశ్ తదితరులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం మీద భువనగిరి అంటే జూలై 5వ తేదీన భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ అంటే అమరవీరుల ఆశయాలకు జూలై 4వ తారీఖు నాడు ఇక్కడ దొడ్డి కుమరయ్య జయంతి ఉన్నది. అయితే ఆ ఒక్కరోజు అయితే ఒక్క అమరవీరుడే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల సాక్షిగా వాళ్ళకు నివాళులు అర్పిస్తూ అక్కడ తర్వాత సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా చైతన్యపరిచి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో సభ పెడతా ఉన్నారు తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నాయకులు. కాబట్టి దీనికి భారీగా తరలి రావాలి. భువనగిరిలో జరిగేటువంటి జూలై 5 తారీఖున జరిగేటువంటి సభకు భారీగా తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు టీఆర్పీ నాయకులు. కాబట్టి ఎందుకంటే మన కోసం, మన భవిష్యత్తు కోసం, బీసీల సాధికారత కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కోసం జరగాలంటే 100% ఈ సభను సక్సెస్ చేస్తే దాని ద్వారా ఒక మంచి సంకేతం వెళ్తుంది. దాని ద్వారా అంటే ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని బయటకు ప్రదర్శించినట్లయితుంది. అది సభ్య సమాజానికి తెలుస్తుంది, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది, తెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కూడా తరలిరావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న కోరుతా ఉన్నాడు.